ఫ్రెండ్స్, మీ ఐఫోన్ అప్డేట్ చేసేటప్పుడు ఇలా వెరిఫైయింగ్ అప్డేట్ అని చెప్పేసి గంటలు గంటలు స్టక్ అయిపోతుందా? ఫోర్స్ రీస్టార్ట్ చేసినా యూజ్ లేదు, వెయిట్ చేసినా మూవ్ అవ్వట్లేదు, రీసెర్చ్ చేయాలంటే డేటా పోతుందేమో అని చెప్పి టెన్షన్. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని బిగినర్స్ కూడా ఈజీగా ఫిక్స్ చేయగలరు. అంతేకాదు మీ ఐఫోన్ని అప్గ్రేడ్ కానీ లేదంటే డౌన్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అనేది చాలా మందికి యూజ్ అవుతుంది, ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో. సో ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. బట్ ఫిక్స్ చేయడానికి ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తాను. మీ డేటా అనేది ఖచ్చితంగా బ్యాకప్ అయితే చేసి పెట్టుకోండి. సో ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, కాంటాక్ట్స్ కానీ ప్రతి ఒక్కటి మీరు బ్యాకప్ అయితే చేసి పెట్టుకోండి. తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్పొచ్చు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం అది ఫిక్స్ చేసేటప్పుడు ఒక చిన్న ఇష్యూ వల్ల మీ డేటా అనేది లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే బ్యాకప్ అనేది చేసి పెట్టుకుంటే చాలా బెటర్. సో బ్యాకప్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం. అసలు వెరిఫై స్క్రీన్ అనేది ఎందుకు స్టక్ అవుతుంది? దానికి రీజన్ సింపుల్. ఇంటర్నెట్ ఇంటరప్షన్ కానీ, యాపిల్ సర్వర్ ఇష్యూ, కరప్టెడ్ అప్డేట్ ఫైల్, స్టోరేజ్ ఫుల్ అవ్వడం, సాఫ్ట్వేర్ ల్యాగ్, ఇవి ఏ రీజన్ అయినా నార్మల్ రీస్టార్ట్తో సాల్వ్ కాకపోవచ్చు. అప్పుడే ఇలాంటి సాఫ్ట్వేర్ టూల్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో దాని నేమ్ వచ్చేసరికి రీబూట్ అనమాట. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సింపుల్గా దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి మీ సిస్టంలో. సో మీకు మొత్తం డెమో అయితే చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. హే గైస్, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సాఫ్ట్వేర్ మనం ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో iOS సిస్టమ్ రిపేర్, స్టార్ట్ రిపేర్ మీద క్లిక్ చేస్తాం. మనకి ఇక్కడ కామన్ iOS ఇష్యూస్, ఐఫోన్ డివైస్ బగ్, ఐఫోన్ స్టక్, యాపిల్ టీవీ అండ్ ఐప్యాడ్ ఇష్యూస్, ఐఫోన్ ఎర్రర్, ఐట్యూన్స్ ఎర్రర్ అనమాట. ఇన్ని ఎర్రర్స్ని మనం ఫిక్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు కామన్ iOS ఇష్యూస్ అంటే మనకి ఇక్కడ లైక్ ఐఫోన్ డిజేబుల్ అయినప్పుడు కానీ, స్టక్ అయిపోయినప్పుడు కానీ, ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క బగ్ని అయితే మనం ఈజీగా ఈ రీబూట్ టూల్ని యూజ్ చేసి అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కామన్ iOS ఇష్యూస్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇది మీరు క్లిక్ చేసేటప్పుడు ఏంటంటే మీ ఐఫోన్ అనేది ఖచ్చితంగా కనెక్ట్ చేయాలి. మీ పీసీ లేదా ల్యాప్టాప్కి కనెక్ట్ అయితే చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత సో ఫిక్స్ నౌ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి స్టాండర్డ్ రిపేర్, కీప్ డేటా, డీప్ రిపేర్, డేటా లాస్ అనమాట. ఈ రెండింటిలో మనకి ఏంటంటే స్టాండర్డ్ రిపేర్లో మీకు యాపిల్ లోగో స్ట్రక్ అయినప్పుడు కానీ, లేదంటే నార్మల్గా అప్డేట్ చేసినప్పుడు స్ట్రక్ అయినప్పుడు కానీ, బ్లాక్ స్క్రీన్ పడినప్పుడు కానీ, ఒకసారి మనకి అసలు రెస్పాండ్ అవ్వదు కదా స్క్రీన్ అనేది. అలాంటి టైంలో ఈ స్టాండర్డ్ రిపేర్ని క్లిక్ చేసి మనం స్టాండర్డ్ రిపేర్ మీద క్లిక్ చేస్తే చాలు. లైక్ మనకు డేటా అనేది అలానే ఉంటుంది. ఎలాంటి డేటా అనేది లాస్ ఉండకుండా మనకి రిపేర్ అనేది చేస్తుంది. ఈ డీప్ రిపేర్ ఏంటంటే మనకి ఎవ్రీ రిపేర్, ఎలాంటి నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నా కానీ, iOS సిస్టమ్ ఇష్యూస్ ఉన్నా కానీ ప్రతి ఒక్కటి రిపేర్ చేస్తుంది. కానీ ఇందులో ఏంటంటే మనకి డేటా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. డివైస్ డేటా మొత్తం ఎరేజ్ అయిపోద్ది. సో కొద్దిగా చూసుకొని అయితే రిపేర్ చేసుకోండి. సో నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను, స్టాండర్డ్ రిపేర్. సింపుల్గా స్టాండర్డ్ రిపేర్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక ఇక్కడ ఏంటంటే మన ఐఫోన్ అనేది మోడల్ చూపిస్తుంది ఇక్కడ. అండ్ iOS వర్షన్ వచ్చేసరికి 27.0 అయితే ఉందన్నమాట. సో ఇక్కడ పాత అనేది ఆల్రెడీ తీసుకుంది. ఇప్పుడు సింపుల్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక ఇక్కడ మనకి 10 GB ఉంది, దగ్గర 10 GB మనకైతే ఉంది. డౌన్లోడ్ అయ్యాక సింపుల్గా మన ఐఫోన్ అనేది రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయ్యాక ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోద్ది. మీ వైఫై స్పీడ్ అనేది బాగుంటే వన్స్ ఇది కంప్లీట్ అయ్యాక మీ ఐఫోన్ అనేది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక ప్రాసెస్ అనమాట. సో అయితే స్టాప్ చేస్తున్నాను, వెనకైతే వెళ్తున్నా. నేను ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి iOS అప్గ్రేడ్ అండ్ డౌన్గ్రేడ్ కనిపిస్తుంది. డేటా బ్యాకప్ అండ్ రెస్టోర్, 1 క్లిక్ రీసెట్, మోర్ ఫీచర్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే iOS అప్గ్రేడ్, డౌన్గ్రేడ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక ఇక్కడ ఏంటంటే మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి 26 నుంచి 27. అలానే మీకు ఓల్డ్ iOS ఉంటుంది కదా, మీకు దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయండి. డేటా అనేది అలానే ఉంటుంది, ఎలాంటి డేటా అనేది మనకి డిలీట్ అవ్వదు. ఓకే, iOS 27కి మనకి అప్గ్రేడ్ చేస్తుంది. అండ్ డౌన్గ్రేడ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి iOS 16కి డౌన్గ్రేడ్ చేస్తుంది. అంటే మనకు డేటా అనేది లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. డౌన్గ్రేడ్ చేసుకోవాలంటే ఇదే మనకి పెద్ద తలకాయ నొప్పి. సో డేటా అనేది లాస్ అయితే ఉంటుంది. అప్గ్రేడ్ చేసుకుంటే మనకి ఎలాంటి డేటా అనేది లాస్ ఉండదు. సో ఐఫోన్లోనే మనకి జనరల్లో అప్డేట్స్లో ఉంటుంది కదా, మనకి అక్కడి నుంచి చేసుకోవచ్చు కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. బట్ వెరిఫైయింగ్ అప్డేట్ అని చెప్పేసి మనకు అలానే పడి ఉంటుంది కదా, ఒకసారి స్టక్ అయిపోవడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ఇష్యూస్ని మీరు ఫేస్ చేయకుండా సింపుల్గా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా వర్షన్ చూపిస్తాయి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, మనకి iOS 27 బీటా 4 అయితే నడుస్తుంది. అండ్ ఫర్మ్వేర్ సైజ్ వచ్చేసరికి 11.56 GB అయితే ఉంది. అప్గ్రేడబుల్ అనమాట ఇది. సింపుల్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకు మోడల్ చూపిస్తుంది, వర్షన్ చూపిస్తుంది. ఇప్పుడు మనకి 26 నుంచి 27 బీటా 4కి అయితే అప్గ్రేడ్ అవుతుంది. సో ఇలా మనం అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ నేను అప్డేట్స్లోకి వెళ్ళి నా మొబైల్లో చూసుకుంటుంటే నాకు కనిపించట్లేదు, 27 అయితే కనిపించట్లేదు. బట్ ఇందులో మాత్రం కనిపిస్తుంది నాకు. సో ఈ విధంగా మీరు అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా డౌన్గ్రేడ్ అంటారా, అది కూడా మీకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. బట్ మన డేటా అనేది లాస్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు డౌన్గ్రేడ్ మీరు 26.6కి అయితే చేసుకోవచ్చు అనమాట. 10.58 GB అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది సైజ్ అనేది. సింపుల్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది మనకి చూడడానికి అయితే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు హోమ్లోకి వెళ్దాం. చూసారు కదా, ఈ విధంగా మనం iOS సిస్టమ్ని రిపేర్ చేసుకోవచ్చు అండ్ iOSని అప్గ్రేడ్ చేసుకోవచ్చు, డౌన్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు.
ఈ ఆప్షన్స్ అనేవి చాలా యూస్ఫుల్ అని చెప్పాలి. అండ్ డేటా బ్యాకప్ అండ్ రెస్టోర్ మీద క్లిక్ చేస్తే మనకి డేటా అనేది బ్యాకప్ చేసుకోవచ్చు అండ్ డేటా రెస్టోర్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ 1 క్లిక్ రిజెట్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే ఈ 1 క్లిక్ రిజెట్ మీద క్లిక్ చేసి మీరు రిజెట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా సెట్టింగ్స్ అనేవి డిఫాల్ట్ గా మారిపోతాయి అండ్ నెట్వర్క్ ఇష్యూస్ కూడా మీకు సాల్వ్ అనేది అయిపోతాయి. ఇలా కొన్ని మీకు రిజెట్ అనేవి అవుతుంది అనమాట. అప్పుడు మీకు ఐఫోన్ అనేది కొంచెం స్మూత్గా పనిచేస్తుంది. ఫ్యాక్టరీ రీసెట్ అంటే సో మీరు మొబైల్ అయినా కాకుండా ఇందులో నుంచి కూడా ఫ్యాక్టరీ రీసెట్ అనేది చేసుకోవచ్చు. లైక్ మీరు క్రాష్ అయినా కానీ, పాస్వర్డ్ మర్చిపోయినా కానీ, ఫ్రీజ్ అయినా కానీ, స్టక్ అయినా కానీ ఎలాంటి ఇష్యూస్ మనకు రాకుండా ఉండాలంటే ఈ ఫ్యాక్టరీ రీసెట్ మీరు క్లిక్ చేసి అయితే మీరు రిసెట్ చేసేయచ్చు. బట్ డేటా అనేది లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మోర్ ఫీచర్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఇంకొన్ని ఫీచర్స్ అనేవి చూడడం కనిపిస్తుంటాయి. ఎక్స్ప్లోర్ iOS బీటా ఫీచర్స్ కానీ, యాంటీ డేటా రికవరీ మోడ్ అని కానీ, రిపేర్ ఐట్యూన్స్, ఇంకా మ్యాక్ ఓఎస్ అప్గ్రేడ్ అండ్ డౌన్గ్రేడ్ కూడా ఉంది. సో మ్యాక్ ఓఎస్ని కూడా ఇక్కడ నుంచి మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు, డౌన్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎర్రర్స్ ఉంటాయి మనకి, ఎర్రర్స్ కూడా మనం రిపేర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రిపేర్ టూల్ బాక్స్ కానీ, అన్లాక్ iOS స్క్రీన్ కానీ, రీసెట్ మ్యాక్ ఓఎస్, ఇలా చాలా టూల్స్ అని ఇక్కడ మనకు చూడడం కనిపిస్తూ ఉంటాయి. సో ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో గైస్ చూసారు కదా, వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఆల్మోస్ట్ 150+ iOS సాఫ్ట్వేర్ ఇష్యూస్కి సపోర్ట్ అయితే చేస్తుంది. సో గైస్ దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ వీడియో అనిపించింది కింద కామెంట్స్ తెలియజేయండి, తప్పకుండా లైక్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే ఐఫోన్ స్టక్ బాధితులు ఉంటారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.